హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో ఎంత మురికి పట్టిన దువ్వెనని కానీ ఎటువంటి బ్రష్ యూజ్ చేయకుండా అలాగే శ్రమ లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం డైలీ యూజ్ చేసే ఇంట్లో ఉన్న వాటితోని ఈ దువ్వెనలను శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు చూసేయండి ఎంత మురికిగా ఉన్నాయో ఈ దువ్వెనలు. కానీ మనం దువ్వెనలను యూజ్ చేసామంటే మనకి డాండ్రఫ్ అలాగే హెయిర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా దువ్వెనలకి మట్టి ఉన్నప్పుడు మనకి దువ్వెన చూడడానికి కూడా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీని క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను ఒక ప్లేట్ని తీసుకున్నానండి. ఇందులో అయితే మీకు పర్ఫెక్ట్గా కనపడుతుంది అనేసి ఇందులోనికి కొంచెం నార్మల్గా ఉన్న హాట్ వాటర్ని వేసుకోవాలి. తర్వాత మనం డైలీ యూజ్ చేసే సర్ఫ్ ఉంటుంది కదా, 1/2 టీ స్పూన్ దువ్వెన క్వాంటిటీని బట్టి మీరు ఇందులోనికి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనికి వంటకు యూజ్ చేసే వంట సోడాను కొంచెం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి బేకింగ్ సోడా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి బాగా మురికి పట్టిన దువ్వెనను వేసేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకుండా 2 మినిట్స్ అలానే వదిలేసి 2 మినిట్స్ తర్వాత ఒక సైడ్ నుంచి నెక్స్ట్ సైడ్కి మనం టర్న్ చేసేసుకోవాలి. మనకి మొత్తం 4 మినిట్స్ టైం అనేది పడుతుంది 2 సైడ్స్ క్లీన్ చేసుకోవడానికి. ఇలా 4 మినిట్స్ తర్వాత మనం తీసి చూసామంటే ఈజీగా మొత్తం హాఫ్ వరకు క్లీన్ అయిపోతుంది. మీరే చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో. అసలు మనం బ్రష్ యూజ్ చేయకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. ఇక్కడ మీరే చూసేయండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో మట్టి అనేది. ఈ వాటర్ని పడేసి ఈ ప్లేట్లోనికి నార్మల్ వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ని వేసేసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం షాంపూని వేసేసుకోవాలి. మీ దగ్గర ఎలాంటి షాంపూని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లీనింగ్ ప్లస్ షాంపూని వేసేసుకున్నాను. ఈ షాంపూ మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ వాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దువ్వెనను అందులోనికి వేసేసుకొని మనం చేతితో ఒకసారి కొంచెం కదుపుతూ అన్నామంటే అందులో ఉన్న మట్టి అనేది ఈజీగా పోతుందండి. జస్ట్ మనం చేతితో అంటూనే ఈజీగా అందులో ఉన్న మురికి అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా అని చేతితో కొంచెం వాష్ చేసేసుకుంటే అన్ని దువ్వెనలకు దానికి ఉన్న మురికి అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను వీటిని క్లీన్ చేసేసి తుడిచేసి చూపిస్తున్నాను చూడండి. చూసేయండి ఎటువంటి బ్రష్ని యూజ్ చేయకుండా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకున్నామో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.